అసెంబ్లీలో కమిషన్ల లొల్లి, డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. ప్రభుత్వంలో పనులు కావాలంటే 30% కమిషన్లు అడుగుతున్నారని చెప్పి కేటీఆర్ అన్నాడు. బిల్లుల క్లియరెన్స్ కు 20% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించమని చెప్పి నిజమని నిరూపించండి అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తుండ్రు. ఏం సార్ ఈ మాటలు? బట్టి గారు మీ ఛాంబర్ లోనే, బట్టి గారి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లంతా కూడా మొన్న ధర్నా చేయలే? ఓ 10 నిమిషాలు, పావు గంట సేపు బిల్లులు తీసుకోవాలంటే సార్ బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్లు అడుగుతున్నారు మీ వాళ్ళే. క్లియర్ చేయాలంటేనేమో పనులు ఏమైనా చేయాలంటే ప్రభుత్వం పనులు కావాలంటే 30%, క్లియరెన్స్ బిల్లులు చేయాలంటే 20% అని చెప్పి దాదాపుగా ఓ 40-50 మంది కాంట్రాక్టర్లే వచ్చి గగ్గోలు పెట్టుకున్నారు మీ ఛాంబర్ ముందే. సో సారిగా టక్కులు లేచిండట కేటీఆర్ మాట్లాడంగానే. సార్ టక్కులు లేచి ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ అని చెప్పి నిరూపించేదేంది? సోషల్ మీడియాలో రాలేదా? కాంట్రాక్టర్లంతా కూడా సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. బట్టి గారు మీరు దీని మీద జోక్యం చేసుకోవాలి, కమిషన్లు అడుగుతా ఉన్నారు, కావాలంటే బిల్లులు మొత్తం వచ్చిన తర్వాత ఎంతో కొంత కమిషన్లు ఇస్తాం, కానీ ఇప్పటికే అప్పులు చేసి వర్కులు చేయించుకున్నాం, ఇంకా మా కాడైతే పైసలు లేవండి, దయచేసి బిల్లులు ఇవ్వండి, బిల్లులు ఇస్తాంలేండి కమిషన్ అని చెప్పిర్రు. ఆడికి పోయి బట్టి గారి ఛాంబర్ ముందే. మరి బట్టి గారేమో ఇవన్నీ నిజమని నిరూపించమంటుండే. అదే కదా జరిగింది, ఇంకేంది? ఇంకా అంతకంటే నిరూపణ ఏముంటుంది సార్? అంతకంటే నిరూపణ ఏముంటది? మీరే 1000 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్ళారు, మైక్ ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి డిప్యూటీ సీఎం హెచ్చరిక. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్, బట్టి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటన. సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్, ఎంట్రీ పాయింట్ వద్ద నిరసన. ఇక అధికారంలో ఉన్న వాళ్ళు మైకులు కట్ చేస్తారు, వాయిస్లు తగ్గిస్తారు, అవసరమైతే రికార్డులు రిమూవ్ చేస్తారు, ఇక అన్ని చేస్తారు. వాళ్ళు ఏదనుకుంటే అదే. స్పీకర్ వాళ్ళ చేతిలోనే ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో ఎలాంటి నోటీసులు ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఆ తర్వాత హైకోర్టు కూడా గతంలో మీ ఏం చేస్తారు స్పీకర్ అని చెప్పేసి అని అడిగింది, రికార్డులన్నీ తొలగిస్తారు. సో ఇప్పుడు లేచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మరి నిరూపించు అనేది మాత్రానికి అది రికార్డింగ్ ఆడే ఉంటది. ఈ కేటీఆర్ మాట్లాడింది లేకపోతే ప్రతిపక్షంలో మాట్లాడింది మాత్రానికి సో తీసేస్తారు. అధికారంలో ఉన్నటువంటి ఏమైనా మాట్లాడచ్చు. మొన్న సార్ కూడా మాట్లాడింది కదా, బట్టలు ఇప్పి కొడతాం, జర్నలిస్టులను బట్టలు ఇప్పి కొడతాం అనేది మాత్రానికి రికార్డులు అట్లనే ఉంటది భద్రంగా. వాళ్ళు ఏం మాట్లాడినా ఉంటది. వీళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడింది? కమిషన్ల గురించే మాట్లాడిండు కదా, 20% 30% కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడిండు. సో వాళ్ళు బిల్లులు ఇవ్వట్లేదనే కదా మిమ్మల్ని గెలిపించుకుంది. వాళ్ళ దాంట్లో బిల్లులు ఇవ్వట్లేదు సక్రమంగా, కేటీఆర్ కేసీఆర్ ఇవ్వట్లేదని చెప్పి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరేమో మళ్ళీ పాతదే చెప్తే ఎట్లా? బట్టి గారు మీరు ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టే మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు కూడా అంతేనా? మరి ఇయ్యరా? మీరు కూడా ఇయ్యరా? గది చెప్పండి ఫస్ట్. వాళ్ళు బిల్లులు ఇవ్వట్లేదు, మేము వస్తే బిల్లులు ఇస్తామని చెప్పేగా మీరు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు మాట్లాడిన మాత్రం రికార్డింగ్లు ఉండవు, వీళ్ళు మాట్లాడిన రికార్డింగ్లు మాత్రానికి బద్ధంగా ఉంటాయి. ప్రభుత్వం కమిషన్లు తీసుకున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం రేగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్న టైంలో మంత్రులు జోక్యం చేసుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో పనులు కావాలంటే 30% కమిషన్లు తీసుకుంటున్నారు, ఈ విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం 20% కమిషన్లు తీసుకుంటున్నారని సెక్రటరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్. ఇదే ఏముందని చెప్పాలి క్షమాపణ? ఏ తప్పని చెప్పి క్షమాపణ చెప్పాలి? ఖచ్చితంగా మీ బాధ్యతను గుర్తు చేస్తారు కదా, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు గుర్తు చేస్తారు. అవును, ధర్నా చేసిన మాట వాస్తవమే, 20-30% కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి కాంట్రాక్టర్లు వాళ్ళ నోటితోనే చెప్పారు అనేది వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ ఫైర్. మీ పాలనలో 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లంతా సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు బిల్లుల కోసమే ధర్నా చేశారు తప్ప మరొకటి కాదు. మీ పాలనలో లక్షల కోట్ల అప్పు చేశారు, 1000 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. మీరు చేసిన పాపం వల్ల బిల్లులు సార్ ఇప్పటివరకు మీరు కూడా చాలా అప్పు చేశారండి. సంవత్సరంన్నరలో మీరు చాలా అప్పు చేశారు, కానీ పని ఏం కనపడతలేదు మీరు చేసింది. ఇక వాళ్ళన్న కొద్దిగా అప్పు చేశారంటే కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని తెలంగాణ కోసం సో కొన్ని చేసిర్రు వాళ్ళు.
చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కట్టడాలు కొన్ని కట్టిరు. మరి మీరేం చేశారు సార్? మీరు కూడా బాగానే అప్పు చేశారు కదా ఇప్పటికే. సో ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. మరి భట్టి గారు మాత్రానికి నిన్న కేటీఆర్ మీద సీరియస్ ఆ వ్యాఖ్యలను అయితే తొలగించారట. కాంట్రాక్టర్లకి బిల్లులు మీరు క్లియర్ చేయండి. ఇప్పుడు కాంట్రాక్టర్ల మీద సమస్య. మీ రాజకీయాలు పక్కగా పెట్టి వర్కులు చేసిన వాళ్ళకి కనీసం 50% అయినా సరే బిల్లులు ఇవ్వండి. మీ రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ఏదైతే ఉందో ఆ అభివృద్ధికి భాగం కోసం మీరంతా అడుగులేయాలి.